ఇవి మన దగ్గర ఉన్న హెడ్ జాక్స్ అండి, కలెక్షన్లో ఉన్న హెడ్ జాక్స్. మీరు చూసుంటారు ఇంతకుముందు మన దగ్గర ఉన్నప్పుడు ఇవి కొంచెం అంటే ఇంత కలర్ లేవండి, కొంచెం మాసిపోయినట్టు ఉండే. ఫస్ట్ బాత్ చేయించాను దీనికి, సో అందుకని చెప్పి ఈ కలర్ వచ్చాయి. సో నైట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే సమ్మర్లో అంటే మామూలుగా రొడెన్స్ అన్నీ వాటి బాడీ టెంపరేచర్ని అవి మెయింటైన్ చేస్తాయి అన్నమాట. సో వాటి సలైవాతో ఈ మేజర్గా ఏంటంటే హెడ్ జాక్స్ వచ్చి ఈ వాటి యొక్క సలైవాని వాటి బాడీ మీద వేసుకొని అది ఇట్లా క్లీన్ చేసుకుంటుంది అనమాట. చేసుకున్నప్పుడు అది కొంచెం కూల్ అవుతుంది అనమాట బాడీ టెంపరేచర్ అనేది. సో అది కొంచెం ఎలా ఉంటుంది అంటే కొంచెం ఫోమ్ లాగా ఉంటుంది అనమాట, వైట్ కలర్ ఫోమ్ లాగా ఉంటుంది. సో కాకపోతే ఏంటంటే మనం ఇప్పుడు మన దగ్గర ఉన్న హెడ్ జాక్స్కి బాత్ చేపిస్తున్నాం అనమాట. నార్మల్ వాటర్తో బాత్ చేయించినాం అనుకోండి, కొంచెం బాడీ టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది. ఎందుకంటే బాడీ టెంపరేచర్ అనేది చాలా హెవీగా ఉన్నాయి. సో అందుకని చెప్పి నేను ఇప్పుడు సెకండ్ బాత్ అనమాట ఇప్పుడు తీసేస్తున్నాను. హెడ్ జాక్స్ని తీసి నేను బాత్ చేసి చూపిస్తాను మీకు ఎలా చేస్తానని చెప్పి. ఇలా తీసాను టబ్లోకి. సో ఏంటంటే వీటిని తీసుకెళ్ళి ఇప్పుడు మనం వాష్ చేద్దాము. అంటే వాష్ చేయడం అంటే బాత్ లాగా అనమాట. బాత్ చేయించామనుకుంటే కొంచెం బాడీ టెంపరేచర్ అనేది కూల్ అవుతుంది. సో అప్పుడు ఇవి కూడా కొంచెం హెల్తీగా ఉంటాయి, ఎందుకంటే టెంపరేచర్స్ అనేవి బయట చాలా హైగా ఉన్నాయండి. సో వీటి బాడీ టెంపరేచర్ని తగ్గించడం కోసం నేను ఇలా చేస్తున్నాను. ఫస్ట్ అయితే ఇలా టబ్లో వాటర్ని వేసుకోవాలండి మొత్తం. అంటే కొంచెం కాళ్ళు మునిగేంతవరకు వేసుకున్నాను అనుకోండి. సో అది కొంచెం రిలాక్స్ అవుతుంది. ఫస్ట్ రిలాక్స్ అయిన తర్వాత మనం ఇది ఇప్పుడు పారిపోతుంది అనమాట వాటర్ వేయగానే. సో ఇది కొంచెం రిలాక్స్ అయ్యే వరకు మనం ఉంచేసి నేను ఇప్పుడు టూత్ బ్రష్ తీసుకుంటున్నాను, పాత టూత్ బ్రష్ని. సో దీనికి ఏంటంటే ఈ స్పైన్స్ ఉంటాయి కదా, ఈ స్పైన్స్ని క్లీన్ చేయడానికి టూత్ బ్రష్ అయితేనే కరెక్ట్గా ఉంటుంది అనమాట. సో అందుకని చెప్పేసి ఇది తీసుకుంటున్నాను. సో ఇదైతే ఇన్ఫర్మేషన్ వీడియో అండి, దీన్ని బాధ పెడుతున్నాను కాదు, ఎందుకంటే వీటి కోసమే చేస్తున్నాను ఈ పనిని. ఎందుకంటే టెంపరేచర్ అనేది హై ఉంటుందని. సో ఇవన్నీ ఇట్లా కొంచెం వాటర్లో బాగా అయిన తర్వాత దీన్ని నేను ఇప్పుడు క్లీన్ చేసి చూపిస్తాను మీకు. బాత్ చేయించాక కొద్దిసేపు ఇలాగ ఫ్యాన్ కింద పెట్టేసాం అనుకోండి, ఇది కొంచెం కూల్ అవుతుంది. సో అంటే బయట దానిపైన ఉన్నదంతా వాటర్ అంతా జారిపోయిన తర్వాత కొంచెం డ్రై అవుతుంది అనమాట. సో అప్పుడు తీసుకెళ్ళి మళ్ళీ వాటి కేజీలో వాటిని వదిలేస్తాను. సో ఇప్పుడు అంటే కొంచెం కలర్ అనేది షైనింగ్గా వచ్చేసింది. బాతింగ్ అయిపోయాక ఫుడ్ అనేది ఇచ్చాను అనమాట. సో ఇది నైట్ టైం కాబట్టి అవి ఫుడ్ తినే టైము. నేను స్నానం చేయించిన తర్వాత ఫుడ్ పెట్టాను, ఫుడ్ బాగా తింటుంది చూడండి. ఇలాంటి అప్డేట్స్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి. థ్యాంక్ యూ.